ఈరోజు మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సంక్రాంతి వస్తుందంటే మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చేసే కమ్మని మినప సున్నుండలు గుర్తొస్తాయి కదండి. ఆ కమ్మని రుచితో పాటు చేయటానికి వాళ్ళు పడిన శ్రమ కూడా మన జ్ఞాపకాల్లో ఉండిపోయింది కదా. అయితే ఈరోజు ఎక్కువ శ్రమ పడకుండా సున్నుండల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ మినపగుళ్ళు మినుములు తీసుకున్నానండి. 1 గ్లాసున్నర మినపగుళ్ళు అయితే 1/2 గ్లాసు మినుములు తీసుకున్నాను. మొత్తం కలుపుకొని 2 గ్లాసులు అన్నమాట. ఈ మినుముల్ని వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని, వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ముదురు గోధుమ రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. మినుముల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మినుములు లోపలి వరకు వేగి మంచి కలర్ రావడమే కాకుండా కమ్మని వాసన కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, మినుములు బాగా వేగాయి. ఇలా చితక్కొట్టు చూసినట్లయితే మినుములు లోపల బయట కూడా ఒకే విధమైన కలర్లో ఉండాలి. ఇప్పుడు మినుముల్ని పళ్ళెల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ముక్కుల్లో 1/2 గ్లాసు బియ్యాన్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యము ఇంకా మినుముల్ని కూడా బాగా చల్లబడనివ్వాలి. ఈలోపు బెల్లం తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. మినుములు బియ్యం బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ చేస్తూ గ్రైండ్ చేయడం వల్ల మినుములు మరీ పిండిలా అయిపోకుండా తిరగల్లో వేసి విసిరినట్టు కొంచెం సన్నని రవ్వలా కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే మినుములు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 నుంచి 2.5 గ్లాసుల వరకు బెల్లం పడుతుందండి. తీపి అనేది మనం తీసుకునే బెల్లం మీద డిపెండ్ అయి ఉంటుందండి. నాకైతే 2.5 గ్లాసుల వరకు బెల్లం పట్టింది. ఇప్పుడు ఈ బెల్లాన్ని పిండిలో బాగా కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని విడిగా గ్రైండ్ చేస్తే ఉండకట్టేస్తుందండి. అందుకని ఈ పిండిలో కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. సున్నుండల పిండి రెడీ అయిందండి. మీరు కావాలంటే ఇప్పుడే నెయ్యి యాడ్ చేసుకొని సున్నుండలు చుట్టేసుకోవచ్చు. లేదు అంటే డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని సున్నుండలు చుట్టుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నేను 1.5 గ్లాసు నెయ్యి వేడి చేసుకున్నాను. అయితే నేను ఇక్కడ అదే రోజు కాకుండా మరుసటి రోజు తీరిక చేసుకొని మూవీ చూస్తూ సున్నుండలు చుట్టుకున్నానండి. వేడి చేసిన నెయ్యి అంతా ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ కలుపుకొని ఉండలు చుట్టుకున్నట్లయితే సున్నుండలు చాలా ఈజీగానే చుట్టేసుకోవచ్చు. నెయ్యి వేడి చేసుకునేటప్పుడు మరీ కాగబెట్టేసుకోకుండా కొంచెంగా చెయ్యి కాలేటట్టు వేడి చేసుకుంటే పిండిలో కలుపుకునేసరికి వేడి సరిపోతుంది. నేను ఇక్కడ సున్నుండల్ని మరీ పెద్దవి కాకుండా లెమన్ సైజులో చుట్టుకున్నానండి. మీరు మీకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. సున్నుండలు చుట్టేటప్పుడు పిండి ఇలా చేతికి అతుక్కుపోయి ఉండ చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఒక స్పూన్ కానీ బటర్ నాప్కిన్ కానీ తీసుకొని ఇలా స్క్రేప్ చేసుకున్నట్టయితే సున్నుండల్ని చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఇంకా చిన్న సైజు చేయడం వల్ల నాకు ఇక్కడ 46 సున్నుండలు వచ్చాయండి. ప్రిపరేషన్ టైం అయితే నాకు 1.5 అవర్ పట్టిందండి. మినుములు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడానికి 1/2 అవర్ అయితే బెల్లం తురుముకొని మినుములు గ్రైండ్ చేసి ఉండలు చుట్టుకోవడానికి నాకు ఇంచుమించుగా 1 అవర్ పట్టింది. మొత్తం 2 గ్లాసుల మినుములకి నేను 1.5 గ్లాసు నెయ్యి వేడి చేశానండి. దానిలో నాకు 1 గ్లాసు నెయ్యి మాత్రమే యూజ్ అయ్యింది. 1/2 గ్లాసు నెయ్యి వరకు మిగిలిపోయింది. నాకు ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మా నాన్నమ్మ బాగా గుర్తొచ్చారు. దిస్ రెసిపీ ఈజ్ డెడికేటెడ్ టు మై నాన్నమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.